త్వరలో దేశవ్యాప్తంగా మూడో దఫా ఎస్ఐఆర్ జరిపేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు 15 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేయనుంది. తేదీలపై 2 ప్రతిపాదనలకు ఈసీ పరిశీలిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల సేకరణ ఉండబోతోంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు గృహ వివరాలను సేకరించబోతున్నారు. అయితే జనగణన ప్రక్రియకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ కమిషనర్తో ఈసీ సమావేశమైంది. ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో ఎస్ఐఆర్ జరిగే అవకాశం ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మూడో దఫా ఎస్ఐఆర్ జరిపేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు 15 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఉండబోతోంది. అందుకు సంబంధించి తేదీలను కూడా పరిశీలిస్తోంది ఈసీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ, మూడో దశ ఎస్ఐఆర్ పైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కలిపి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే దేశవ్యాప్తంగా కూడా బీహార్ నుంచి మొదలుపెట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఆ తర్వాత ఇటు 15 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కలిపి 15 రాష్ట్రాల్లో కూడా ఈ ఓటర్ల సవరణకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టనుంది. అయితే ఏప్రిల్ నుంచి జనగణన, కులగణన ఉన్న నేపథ్యంలో అంతకు ముందే ఈ యొక్క ఎస్ఐఆర్ను నిర్వహించాలా లేదా సెప్టెంబర్లో నిర్వహించాలన్నా అన్న దానిపైన కూడా కొంత కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జనగణనకు సంబంధించిన అధికారితోటి కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ భేటీ అవ్వడం జరిగింది. వారితో కూడా చర్చించడం జరిగింది. ఇటు ఏప్రిల్ నుంచి ఏ విధంగా జనగణన, కులగణన ఉండబోతుంది అన్న దానిపైన, ఇంటింటి గృహ సర్వే తర్వాత ఈ ఎస్ఐఆర్ చేయాలా లేదా అంతకు ముందుకే చేయాలా అన్న దానిపైన కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అయితే జనవరి నుంచి ఏప్రిల్ లోపే, అంటే ఏప్రిల్ నుంచి ఈ యొక్క జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే ఇటు 15 రాష్ట్రాల్లో కూడా మూడో దశ ఎస్ఐఆర్ను నిర్వహించేందుకు అన్ని రకాలుగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో, అంటే ఇటు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో, అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, 10వ తరగతి పరీక్షలు కావచ్చు, అదేవిధంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఇటు వాటన్నిటికీ కూడా డిస్టర్బ్ కలగకుండా తేదీలను ఖరారు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. మరి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలోనే మూడవ దశ ఎస్ఐఆర్కు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపుతుందనేది కూడా కొంత సమాచారం అందుతుంది. ఏప్రిల్ నుంచి కులగణన, జనగణన ఉన్న నేపథ్యంలో అంతకు ముందే ఈ దేశవ్యాప్తంగా మిగిలిన 15 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ను పూర్తి చేయాలన్నది కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. మరి ఇటు ఏపీ, తెలంగాణలో కూడా ఇప్పటికే అనేక మంది ఇటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమంది ఇటు హైదరాబాద్లో స్థిరపడ్డ వారు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు కూడా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఇటు ఓటర్ల సవరణ పూర్తి అయితే ఇటు తెలంగాణకు సంబంధించిన అంశంలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓటర్లలో కూడా ఒక క్లారిటీ రాబోతుంది. అదేవిధంగా ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా ఏదైతే బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ తర్వాత అనేక ప్రశ్నలు ఇటు ఎలక్షన్ కమిషన్ని ఆయా రాష్ట్రాలు ప్రశ్నించడం జరిగింది. కోర్టుల వరకు కూడా, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఎస్ఐఆర్ పైన కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎస్ఐఆర్ పేరుతోటి ఇటు బీజేపీ ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మైగ్రేట్ అయిన వ్యక్తులు కావచ్చు లేదా చనిపోయిన వారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఓటర్లుగా చూపిస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ఎన్నికల్లో పర్సెంటేజ్ వివరాలలో కొంత ఇటు తేడా జరుగుతుంది. కాబట్టి ఈ ఓటర్ల సవరణ జరిగితే ఖచ్చితమైన ఓటింగ్ శాతం కూడా ఇటు ప్రజలకు తెలిసే అవకాశాలు ఉంటాయనేది కూడా గత అనేక సందర్భాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి ఆ దిశగానే ఇటు అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం 9 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. మరి మిగతా 15 రాష్ట్రాలకు సంబంధించి కూడా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా మూడో దశ ప్రారంభం కానుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గోపి.